లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా. నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రోగ్రామ్కి ఎంటర్ అయిపోతున్నాం. మనం ఈ లోకానికి పరిచయం కావడానికి మన తల్లిదండ్రులు కారణమైతే మనం ఈ సొసైటీకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముఖ్యంగా గురువులే కాదు. అలాంటి గురువుల్ని మనం ఎన్నడూ మరవకూడదు. సో అలాంటి గురువుల్ని మనం స్టేజ్ పైకి పిలిచేద్దాం. ముందుగా పూర్ణచంద్రరావు తాతగారిని సాధారణంగా వేదిక పైకి పిలుస్తున్నాం. అలాగే తెలుగు టీచర్ గారైన బాలా త్రిపుర సుందరి గారిని కూడా ఈ వేదికకి ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుల్లో ప్రముఖంగా మన ముందు ఇద్దరు గురువులు ఉన్నారు. శ్రీ 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 పూర్ణచంద్రరావు గారిని వేదికకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నారు. క్లాస్. సో అలాగే బాలా త్రిపుర సుందరి గారిని కూడా వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.
సన్మాన పత్రాన్ని కూడా చిత్రపతిలో తరఫున ఇటువారు తొందరగా సమర్పించుకోవడం. అలాగే తదుపరి టీచర్ గారు, తెలుగు టీచర్ గారు భారత లక్ష్మీ గారిని కూడా శాల్వా ముందు శాల్వా కూర్చోండి సార్, శాల్వా పట్టుకోండమ్మా. దండ అండి పట్టుకోండి. Ask. ఆహారము శాలువాతో సత్కరించడం జరుగుతుంది. తప్పండి. అమ్మాయి తగ్గిసంలో తదుపరి భగవత్ స్వరూపుడు గురువుల పూజించి సర్వసమర్పణ చేయగలిగింది అన్నదానికి నిదర్శనంగా ఉన్నవాడు ఇక్కడ ఉన్నటువంటి గురువులు. అలాగే సంస్కృత మాస్టర్ గారు అయినటువంటి రామాన మాస్టర్ గారు, ఆయనది రమ్మాయి పద్మప్రియ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పద్మప్రియ ఒకటి
ఇప్పుడు గురువులందరినీ కూడా వారి అమూల్యమైన సందేహాన్ని సలహాలని అందించవలసిందిగా కోరుతున్నాను. భాషణలో కాలక్షేపం చేస్తున్నాడో అప్పుడు ఆ విద్యార్థిని మందలించడం జరుగుతుంది. అంటే పాఠం చెప్పేటప్పుడు ప్రతి విద్యార్థి కూడా మా వంక చూడాలి. ఎందుకు మీ వంక చూడాలి? మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తాబేలుకి సంతానోత్పత్తి ఎలానో తెలియదు మీకు. తాబేలు పిల్లల్ని పెడుతుంది, అది క్షీరదం కాదు, బిడ్డగది పాలు ఇవ్వలేదు. అందుకు ఏం చేస్తుంది? పిల్లల్ని తదేక దీక్షతో పిల్ల వంక చూస్తుంది. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది కేవలం చూపుల చేతి. కాబట్టి విద్యార్థి కూడా గురువు ముఖత విద్య నేర్చుకోవడం అంటే అదే. గురువు నోట్లో నుంచి ఏ వాక్యం వస్తూ ఉన్నది, ఏ శబ్దం వస్తూ ఉన్నదో గమనించాలి. అలాగే ఉపాధ్యాయుడు కూడా వీడు సరిగా వింటున్నాడా లేదా, ఈ విధంగా ఏ విధంగా తాబేలు బిడ్డలని పెంచి పెద్ద చేసుకుంటుందో ఉపాధ్యాయుడు కూడా మిమ్మల్ని ఆ విధంగా పెంచి పెద్ద చేసి లోకానికి అందించాడు. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఎదిరికి హితమును ప్రియమును మదిగి ఉంపునుగా పలుపు మాటలు పెక్కై వదలినను లెస్సా. ఎదుటి వాళ్ళతో ప్రియమైన మాటలు మాట్లాడాలి. అయితే ఆ మాటలు మాట్లాడటం చేత కాకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. కాబట్టి నాయనలారా, మీలో కొంతమంది వివిధములైనటువంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మీరు ఈనాటి పౌరులు, మా తరం గడిచిపోతున్నది, అయిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చాము. మా తరం ఇప్పుడు మీదే. మీరు ఏ విధంగా మీ బిడ్డలని సమాజాన్ని నడిపిస్తారో దాని మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా దేశాన్ని ప్రేమించండి, మంచి అనేది పెంచండి. ముఖ్యంగా కూచిపూడి ఓరియంటల్ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో రాణకెక్కారు, ఎంతో ఉన్నతమైనటువంటి పదవులలో వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు కూడా తల్లిని ప్రేమించినట్టుగా మాతృ సంస్థని ప్రేమించండి. అదేవిధంగా మాతృభూమిని ప్రేమించండి. బిడ్డలకి ఈవేళ మమ్మీ, పప్పీ, డాడీ ఇవి తప్ప అమ్మా, నాన్న అనేటువంటి మాటలు వాళ్ళకి తెలియవు. కానీ దయచేసి మీ పిల్లలకి శతక వాంగ్మయం చెప్పండి. అమ్మాయని అన్నమడుగని నోరు కుమ్మరి మను త్రవ్వినట్టి గుడ్డర సుమతి. అమ్మ అన్నం పెట్టు అని పిల్లలు అడిగితే ఆ తల్లి పడేటువంటి ఆనందం వర్ణనాతీతం. మమ్మీ చచ్చిన వాళ్ళకి పెట్టిన పేరు మమ్మీ, డాడీ. ఆ పేరే మనకు ప్రియం. ఎందుకంటే మనకు అనుకరణ ముఖ్యం. ఇతరులను చూసి మనం అనుకరిస్తూ ఉంటాం. ఈ అనుకరణే మన పొంపదీస్తూ ఉన్నది. సర్వసాధారణంగా పూర్వం ప్రతి తల్లి కూడా ముఖాన బొట్టు పెట్టుకునేది పసుపుతో తయారైనటువంటిది. ఇవాళ చాలామంది అది పెట్టుకోవటం ఆడపిల్లలు. వీళ్ళకి కూడా నాగరికత పెరిగిపోయింది, టీవీ సంస్కృతి బాగా వచ్చేసింది, ఎంగిలి బొట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి
మీరు సనాతన సంప్రదాయాన్ని బోధించినటువంటి పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి ఆ సంప్రదాయాలను విస్మరించకుండా మీ మాతృత్వం ద్వారా మీ బిడ్డలకి చక్కనైనటి విద్య బోధపడాలి అని అంటే సుమతి శతకం, కృష్ణ శతకం, వేమన శతకం, శతకవాన్మే అని చెప్పండి. మాతృభాషాభివృద్ధికి పాటుపడండి. ముఖ్యంగా తల్లులకు చెప్పేది, బిడ్డలకి చెప్పేది మీరే కాబట్టి రోజుకు ఒక పద్యం చెప్పండి మీ పిల్లలకి చాలు. దాంట్లో ఎన్నో సూక్తులు ఉన్నాయి, మధురమైనటువంటి చిన్న చిన్న పదాలతో. ఆ విధంగా మీరు సంస్కృతం అభ్యసించినప్పటికీ సంస్కృత వాంగ్మయ సహకారంతో తెలుగుని అవలీలగా మీరు చెప్పగలరు. ఇక అందులో సందేహమే లేదు. కానీ పెళ్ళైపోయింది ఇంకా చదివింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఉద్యోగం వచ్చింది కదా ఇంకా ఏమిటి అనేవాళ్ళు కొంతమంది, ఈ నైరాశ్య భావనని వదిలిపెట్టి ఇంకా ఇంకా పురోగమించడానికి మీరు ప్రయత్నం చేయండి. విద్యాపరంగా ఉద్యోగపరంగా పురోగమించడానికి ప్రయత్నం చేయండి. దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకుంటే మీ కళ్ళల్లో సరస్వతీదేవి ప్రత్యక్షం కావాలి. ఆమె మీ పట్ల ఉండటం చేతనే ప్రవేదిరే ప్రార్థన జన్మ విద్య. క్రిందటి జన్మలో మీరు చేసుకున్నటువంటి సంస్కార బలం చేత ఈ పాటిగా మీకు విద్య అబ్బింది, లేకపోతే విద్య అబ్బేది కాదు. అందుచేత మీరు మీకు కలిగిన దాంట్లో దానం చేయండి. దానం చేయమంటే ఎవరికి పడితే వాడికి దానం చేయొద్దు. లోకంలో అనాథలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అనాథలకి దానం చేయండి. వాళ్ళని చూసి నవ్వవద్దు. మీకు ఒక చిన్న విషయం చెబుతారు. మహర్షులలో గొప్పవాడు అష్టావక్రుడు. అష్టావక్ర మహర్షి, వాడి శరీరానికి 8 వంకరలు ఉన్నాయి. ఆకాశంలో నుంచి దేవతలు పొద్దు గంగానదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి అష్టావక్రుడిని చూసి ఇదిగోని వీడే అష్టావక్రుడు, అవునా 8 వంకరలు ఎట్లా ఉన్నాయో వీడికి చూద్దాం అని అనుకొని, అయ్యా మేము కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలని అనుకుంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని కిందకు వచ్చారు. ఆగండమ్మా వస్తున్నాను అని చెప్పి పాపమైన స్నానం చేస్తున్నాడు. అంగవస్త్రాన్ని సరి చేసుకుని బయటకు వచ్చాడు. అతని శరీరంలో ఉన్న 8 వంకరలు చూసి పక్క నవ్వారు. పర్యవసానంగా శాపగ్రస్తుడయ్యారు. కాబట్టి అంగవైకల్యాన్ని చూసి ఆనందించవద్దు. వాళ్ళని సమదృష్టితో చూడండి. అదే మీరు దైవానికి చేసేటువంటి సేవ. గుళ్ళోకి వచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టడం సేవ కాదు. భగవంతుడు మీకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ధర్మ సాధన కోసం అని చెప్పి శరీరాన్ని ఇచ్చాడు. పరోపకారార్థమిదం శరీరం, ఇతరులకు ఉపకారం చేయడం కోసమని శరీరం ఇచ్చాడు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. కాబట్టి తల్లులు, బిడ్డలు, మీరు చదువుకున్న సంస్కార బలం చేత సాటి వారిని గౌరవించండి, అనాథల పట్ల దయ చూపండి. అదేవిధంగా మీరు సంఘంలో పేరు ప్రతిష్టలతో ఉంటే ఆనందించే వాళ్ళతో మొట్టమొదటి వాళ్ళు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులే మీరు మంచి పొజిషన్లో ఉంటే ఆనందించేవాళ్ళు. మీరు చెడిపోతే బాధపడే వాళ్ళలో మొట్టమొదటి వాడు ఉపాధ్యాయుడే. అది గుర్తుంచుకోండి. కాబట్టి
మీ జీవితాలని సరైనటువంటి మార్గంలో ఇప్పటికే తీర్చిదిద్దుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ముందు తీర్చిదిద్దుకోవాలనే సదాశయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. చిన్నప్పుడు తరగతి గదిలో చేసిన అల్లరి పనులు కాదు. మీరు చెప్పిన మాట వినకపోతే చెరువుకి మెలేస్తుంది మీ పెళ్ళం. మీరంతా గృహస్థులైనారు. పూర్ణత్వం అటు స్త్రీకి కానీ ఇటు పురుషుడు కానీ పూర్ణత్వం వచ్చింది. అయితే మీరు మీ ఇష్టం వచ్చినటువంటి విధంగా వ్యవహరించుకోవడానికి వీలు లేదు. కార్యేషు దాసి కరణేషు మంత్రి. మీరేదైనా పని చేసేటప్పుడు మీ భార్య సలహా సంప్రదింపులు తీసుకుని చెయ్యండి. సహసా విధి తన్క్రియం అవివేకం పరమపదం పదం వృణతే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. తొందరపడి మాత్రం ఈ పని చేయవద్దు. చేయదలుచుకున్న పని భార్య అనుమతితో చేయండి. స్వబుద్ధి ఉత్తమం చేయువ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ. మీ బుద్ధితో మీరు ఆలోచించండి. మీ భార్య సలహా తీసుకోండి, లేక పెద్దల సలహా తీసుకోండి. పక్కవాడి సలహా తీసుకుని పతనం కాదు. కాబట్టి నాయనలారా, ఇలా ఎన్నైనా సొత్తుడి చెప్పవచ్చు. తనువున విరిగిన అణువులు చందవచ్చు. అతినిష్ఠురతన్ మనమున నాట్యన మాటలు విని ఉపాయములను పెడతారు. కాబట్టి ఎవరిని కూడా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరిని కూడా రూపాయి ఆశించి, విద్యార్థి నుండి రూపాయి ఆశించి చదువు చెప్పినటువంటి వాళ్ళు కాదు. మీరు సత్పౌరులుగా సమాజంలో తీర్చిదిద్దబడాలి అనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచన విధానంతో మిమ్మల్ని తీర్చిదిద్దడం జరిగింది. మేమంటాం, తరగతి గదిలో 3 రకాల విద్యార్థులు ఉంటారు. బాగా చదివేవాళ్ళు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు, అసలు ముద్దబ్బాయిలు. మాకు ప్రియమైనటువంటి వాళ్ళు బాగా చదివేవాళ్ళు కాదు, మధ్యరకంగా ఉండేవాళ్ళు కాదు, చదువు రాకుండా ఆకతాయితనంగా తిరిగేవాళ్ళు. వాళ్ళ మీదే మా ప్రేమ ఎక్కువ. కారణం ఏమంటే వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు బాగుపడితేనే సంఘం బాగుపడుతుంది. ఇటు తిరిగి బాగా చదివాడు, బ్రిలియంట్ స్టూడెంట్, వాడు చెప్పినా చెప్పకపోయినా అందరూ పోతాడు. మధ్య తరగతి వాడు ఈ మొదటి వాడిని ఆశ్రయించి వాడు చదువుకుపోతాడు. మా దృష్టి ఎప్పుడు కూడా ఆఖరి వ్యక్తిలో కూర్చొని అల్లరి చేసేవాడి మీదే ఉంటుంది. సహజంగా తరగతి గదిలో ఉన్న మీ నుంచి మేము ఆశించింది ఏమీ లేదు. మీకు చదువు చెప్పేటప్పుడు ఎన్నో విషయాలను మీకు గుర్తు చేశాం. ఒకటి, తల్లిదండ్రులను గౌరవించమని. 2, విద్య చెప్పిన ఉపాధ్యాయుడిని గౌరవించమని. 4, సంఘాన్ని గౌరవించమని. 5, మీతో పాటు కలిసి చదువుకున్నటువంటి సహా విద్యార్థులను సమదృష్టితో చూడమని. బహుశా ఇవన్నీ మీరు చేస్తూనే ఉండి ఉంటారు. అనివార్య కారణాల చేత కొంతమంది చేయకపోవచ్చు. అందులో నష్టమేమీ లేదు. తప్పనిసరిగా ఓరియంటల్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించి తీరుతారు, నిస్సందేహంగా. కారణం, ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి సంస్కృత విద్యాభ్యాసం అటువంటిది. మొదటి దైవము తల్లి, తర్వాతే గురువు. కాబట్టి మొదటి దైవమైనటువంటి తల్లిని మీరు గౌరవిస్తున్నారు. కాబట్టి ఆడపిల్లలు చక్కని ఇళ్ళకి వెళ్ళారు. అక్కడ పుట్టినింటి మెట్టినింటి గౌరవాన్ని నిలబెడుతున్నారు. మగపిల్లలు
బాలస్తావత్ క్రీడాసక్త అన్నట్టుగా చదువుకునే టైంలో ఆటపాటల పట్ల మీరు ఎంత అభిరుచి కలిగి ఉన్నా మీరు కూడా ఒక ఇంటి వాళ్ళు అయినారు, అందున సంతానవంతులు కూడా అయినారు. కాబట్టి మీరు యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జనా, మీరు మంచిగా నడుచుకుంటే మీ పిల్లలు మంచిగా నడుచుకుంటారు, మీరు సరిగా నడుచుకోకపోతే మీ పిల్లలు అడ్డదారులు తొక్కుతారు. కాబట్టి తప్పనిసరిగా కూచిపూడి ఓరియంటల్ స్కూల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే సంస్కృత విద్యాభ్యాసం చేయటం చేత కొన్ని మహత్తరమైనటువంటి విషయాలు ఆ ఉపాధ్యాయుల ద్వారా మీరు మనస్సుకు పట్టించుకొని తదనుగుణంగా వ్యవహరించుకుంటారని నేను భావిస్తున్నాను. ఏ ఉపాధ్యాయుడు కూడా మిమ్మల్ని శిక్షించినప్పుడు మీ మీద ఉన్నటువంటి ప్రేమతో శిక్షించడమే జరిగింది తప్ప మీ మీద ఏ విధమైనటువంటి ద్వేషభావంతోనో మిమ్మల్ని శిక్షించడం జరగలేదు. అలా శిక్షించకపోతే మీరు సరైనటువంటి దారిలో ఉండేవాళ్ళే కాదు. కాబట్టి తప్పు చేయటం పిల్లల సహజం, దాన్ని సరిచేసి సరి అయిన మార్గంలో ఉండటం ఉపాధ్యాయుల ప్రధానమైన ధ్యేయం. ఏదేమైనా ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులలో కన్నా ఉత్తమమైనటువంటి వృత్తి ఇది. ఏ వృత్తి అయినా ధనాన్ని ఆశిస్తారు, ఉపాధ్యాయుడు గురవో బహవస్సంతి, చాలామంది గురువులు ఉంటారు. వాళ్ళు ఏమిటంటే శిష్య విత్తాపహారక, శిష్యుల యొక్క విత్తాన్ని డబ్బుని ఏమిస్తావు అని అడుగుతారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అస్మశ్రీ సద్గురుజనారవిందాభ్యం నమో నమః. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి శుభాశీస్సులు. ముప్పై సంవత్సరాల తరువాత మిమ్మల్ని అందరినీ ఈ రూపేణ కలియటం జరిగింది. అయితే ఈ మధ్యలో ఎన్నో ఆటుపోటులకు మీరు గురయ్యారు, మేము కూడా గురయ్యాము. ఏదేమైనా ఈ 30 సంవత్సరాలలో మీరు ఓరియంటల్ కాలేజీలో కాదు, పాఠశాలలో చదువుకొని ప్రాజ్ఞులైనారు. మీ జీవితాలని చక్కదిద్దుకుంటున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలని మన ఫలకాలపై చెరగని ముద్ర వేసుకొని మీ జీవితాలని చక్కదిద్దు. ఒక విషయాన్ని నేను సంతోషించా.
మా సోదరుడు రామన్న ఎంత మంచివాడో మీ అందరికీ తెలుసు. ఎంత ఉదాత్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడో మీకు తెలుసు. ఆయన దత్తపుత్రిక బెంగళూరులో నేను కూడా సంస్కృతం చెబుతున్నాను అని చెప్పినందుకు ఆనందంతో పొందిపోయినాను. ఎప్పుడు కూడా మీతో ఏది అంతం కాకూడదు, పరంపరగా అందించాలి తర్వాత వాళ్ళకి. ఆ విధంగా తాను తండ్రి దగ్గర నేర్చినటువంటి విద్యను 10 మందికి పంచుతున్నదైతే ఏ కృతే వర్ధతయేవ నిత్యం చెప్తూ ఉన్నటువంటి విద్య ఇంకా ఇంకా రాణింపకొస్తుంది. అదేవిధంగా మీలో కొంతమంది ఉపాధ్యాయ వృత్తి అవలంబించిన వాళ్ళు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వేరే వేరే వృత్తులలో మీరు ప్రవేశం ఉన్నప్పటికీ కూడా మరొక్కసారి చెప్తున్నా, మాతృభూమిని, మాతృ సంస్థని, అలాగే తల్లిదండ్రులని, గురువులని మర్చిపోవద్దు. చేతనైనంత వరకు సంఘ సేవ చేయండి. ఎలా ఎన్ని మాటలు చెప్పినా దయచేసి ఈ చెబుతా వినా ఆ చెబుతా వదిలేసి వాళ్ళకి చెప్పినా ప్రయోజనం ఉండదు. మీరు ఈ మాటలన్నీ కూడా వృద్ధత చేసుకొని నిత్య జీవితంలో ఆచరణలో పెడతారనేటువంటి మహదాశయంతో మిమ్మల్ని మరలా ఒక్కసారి ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇటు తల్లులకి ఇటు పిల్లలకి అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ స్వస్తి. మీరు చెప్పిన మంచి మాటలన్నీ కూడా తప్పకుండా పాటిస్తామని మీరు తరపున సవినయంగా కోరుకుంటూ, తర్వాత నిరంజన మాస్టర్ సందేశాన్ని మన కోటచంద్ర గారికి, సుందరి మేడం గారికి, రమేష్ గారికి నమస్కారాలు. మీరు చిరంజీవులైన మరి పెద్దవాళ్ళైతే మీరు కూడా మీ అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీకు 10th క్లాస్ కానీ రాలేదు, సెకండ్ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయ్యా 91లో. మీరు 92, 93 జాయిన్ అయ్యారు. మరి మీకైతే నేను పాఠాలు చెప్పడానికి రాలేదు, కానీ ఈ పూజపూడి స్కూల్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడున్న ఉత్కంఠ పండితులు అంటారు, చంద్రబాబు కోటచంద్ర గారు కానీ, రామన్న మాస్టర్ కానీ, అలాంటి వియ్యాల గారు కానీ, మరి టీవీ సుబ్బారావు గారు కానీ, లేకపోతే మన దుర్గ ప్రసాద్ గారు, సదాశివ శాస్త్రి గారు, నారాయణమూర్తి గారు, మహాకాళి శ్రీరాము గారు, వీళ్ళందరితో కూడా మేధావులు కలిసి పనిచేశాను. వీళ్ళందరితో పనిచేయడం వల్ల నాకు ఏంటంటే ఉపాధ్యాయులు ఉండాల్సిన లక్షణాలను కూడా నేర్చుకునేవాళ్ళు. నేనైతే గొప్ప ఉపాధ్యాయులు చెప్పానని చెప్పలేదు, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకునే మాత్రం నేను ఇంప్లిమెంట్ చేశాను. కొద్ది గొప్ప మంచి టీచర్నే అనిపిస్తున్నా. 30 ఏళ్ళు ఈ స్కూల్లో పనిచేశాను నేను. అందులో 22 సంవత్సరాల కళాశాలలో పనిచేశాను. ఇప్పుడు హై స్కూల్లో 3 ఏళ్ళు ఐఐటీలో పనిచేశాను. ఇంకొక 5 ఏళ్ళేమో మౌగా పనిచేసి 30 ఏళ్ళ సర్వీస్ నేను ఇక్కడే పూర్తి చేశాను. చాలా హ్యాపీగా పూర్తి చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ రోజు ఉపాధ్యాయులు కూడా మనకి 3 పాటలు ఉండేవి, బిల్డింగ్స్ కానీ ఏముండేవి కాదు. ఆ 3 పాటలు మధ్యలో స్టాఫ్ రూమ్ ఉండేది. ఆ స్టాఫ్ రూమ్లో మాటలు కూర్చుంటే చాలా మంది మాటలు ఈ పదాలకు అర్థం ఏంటండి, ఈ పదాలు ఎలా చెప్పాలి, దీని అర్థం ఏంటని అడిగేవాడు, కానీ మిగతా ప్రైవేట్ విషయాలు కానీ ఏం అడిగేవాడు. అన్ని కూడా చదువు సంబంధించిన మాట్లాడుతున్నవాడు. చాలా గొప్ప మాట్లాడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరితో తగ్గేది నా అదృష్టం. మరి మిమ్మల్ని మళ్ళీ సుమారు 28 సంవత్సరాలు చూస్తున్నా, కానీ నాకైతే ఎవరు గుర్తు రావట్లేదు. నా గుర్తుందా ఒక పద్మ అమ్మాయి. అందరూ ఈ వ్యాఖ్యలో నా దగ్గర చదువుతుంది పద్మ అమ్మాయి. వచ్చిన తర్వాత సదాశివ శాస్త్రి గారి అబ్బాయి గోపి, వీళ్ళిద్దరు నా దగ్గర ఎంతకాలం ప్రైవేట్ చదివారు. వీళ్ళిద్దరు నా దగ్గర ప్రైవేట్ చదవబట్టే నేను ఎంతగా చెప్పాలనే విషయం అందరికీ తెలిసింది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ఎంతకాలం ప్రైవేట్ చెప్తూనే ఉన్నాను. దగ్గర 2 సంవత్సరాల క్రితం కూడా నా దగ్గర ఎంతకాలం ప్రైవేట్ చాలా వ్యాఖ్యలు. మొట్టమొదటి సుబ్బారావు ప్రైవేట్ ఊరు గొప్ప కాలం నుంచి పేరు. ఇక ఆయన తర్వాత కొద్దిగా పేరు మీ అన్న దేవన్న. ఈ స్కూల్లో పనిచేయడం చదువుకో ఈ స్కూల్లో పనిచేయడం నేను అంత కావాలి. మరి ఇంకా చాలా మంది మాత్రం పనిచేస్తారు. ఎస్సీ ఆచారం, రుచి ఆచారం చాలా మంది మాట్లాడారు. సంగీత మాట్లాడినా చాలా చాలా
వీళ్ళకి చదవడానికి మనం ఎంత ఇప్పుడు నేను ఎవరో గురువులు చూస్తే మన అందరికీ తీసుకెళ్ళి భోజనాలు ఇచ్చేవాడు మస్తాలు అడిగాడు. మరి మా పిల్లలు తగ్గితే ప్రశ్నలను తీసుకెళ్ళి నేను ఎవరో తెలియదని ఈ మాస్టర్ పంచాయనా నేను కాయ చేసింది ఇవ్వమని చెప్పి నాకు ప్రశ్నలు ఇద్దరు చూపించారు. 6 నెలలు నేను ప్రశ్నలు ఉన్నాను. తర్వాత కూర్చుంటారు కూర్చుకుంటే 30 ఏళ్ళ నుంచి ఇప్పటికే ఉన్నాను. 2 అబ్బాయి నాకు ఇద్దరికి పెద్ద అబ్బాయి మ్యారేజ్ చేసి చిన్న అబ్బాయి చూస్తున్నాను. 2 ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరకు హ్యాపీగా అయిపోయింది. నేను రిటైర్ అయిపోయి ఇక తర్వాత మన దేవుడు మాట్లాడారు. ఎవరైనా మన దేవుడు మాట్లాడారు చెప్తారా? ఎవరు మన దేవుడు మాట్లాడారు? రామన్న మాట్లాడారు. రామన్న మాట్లాడారు. నిజంగా దేవుడు మాట్లాడారు. అసలు ఎంత దేవుడు మాట్లాడాడు ఆయన మొహంలో కోపం అనేది ఎప్పుడు అసలు నేను ఆయనతో 20 సంవత్సరాలు పైగా చేశాను. ఆయన నోట పట్ల ఒక చెడు పదం కూడా రాలేదు. ఒక చెడు పదం ఒక పిల్లలు పట్టడం కానీ ఎటువంటి పాత్ర వచ్చేది. మనం ఏ మాటల్లో కూడా పక్కపక్కన ఉంటారు. అదే నవ్వు ఆ పక్కన వచ్చింది. సేమ్ ఆ పక్కన కూడా బోలా దగ్గర పెడితే ఎటువంటి కాలుష్యమైన ఏముండదు. ఆ మాటలు ఫస్ట్ వీడు ఎలా నుంచి పాఠం చెప్పారో చివరి వీడు కూడా అదే అలా నుంచి పాఠం చెప్పారు. మరి ఆ పదాలు పదాలు మనుషులు పదాలు కానీ ఎంత ఖచ్చితంగా స్పష్టంగా దొరికింది. తర్వాత నాకు తెలుగులో పదాలు రాయలు కాబట్టి ఆయన చూస్తే ఈ ఒత్తికి వెళ్ళాలి ఇక్కడ పదాలను తిరుగుతుంటారు. చాలా నాలెడ్జ్ మనం ఎంత నాలెడ్జ్ చెప్పాలి. తర్వాత మన చంద్రబాబు గారు నాన్నగారు ఆయన కూడా చాలా తక్కువ మాట్లాడారు. పిల్లలకి చదువు పెట్టితే వేరే విషయం ఏం మాట్లాడలేదు. ఇంకా విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు మీరు ఐడెంటిటీ పెట్టాలి అడిగేవాడు. ఏదో వర్షం వచ్చినా లేకపోతే పెట్టి ఆ నాన్నగారు చికాకు పడేవాడు. ఏంటి మాట్లాడారు? ఐడెంటిటీ పెట్టమంటారు. నాకు మధ్యాహ్నం నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోతాయి. అంత చక్కగా చెప్పేవాడు. అసలు ప్రతి ఒక్కరి దగ్గర అప్పచెప్పించుకునేవాడు. రామ మనసులు కానీ తర్వాత ఏ నరసింహ గారు కానీ అప్పచెప్పించుకునేవాడు. ప్రతి ఒక్క ఇంటికి తీసుకుని సంస్కృతంలో చాలా గొప్ప గుణాలు చేశారు. అలాగే సదాశివ శాస్త్రి గారు పార్లమెంట్ చేసుకుని మహాకాళ పార్లమెంట్ ఆ చెట్టు జరిగే కోరికలు రాసుకుంటాడు. మా అందరికీ కొత్తగా ఉంటుంది. మేమంతా ఫ్యాన్ తీసుకొచ్చేవాడు. మాకు ఎంతోగా ఉంది. ఆ గొడవలు కూర్చొని ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. మరి ఉపాశిస్సులు పూర్ణచంద్రరావు గారికి, చంద్రరావు గారికి, మరి బాలా తిరుపతి సుందరి మేడం గారికి అందరికీ నమస్కారాలు. అది మా నాన్నగారు ఆయన ఫస్ట్ ఆయన బాగా ఇప్పించి 2వ ఫోటో ఆయనే దీనికి 5,000 సంతా ఇచ్చారు. ఫస్ట్ మొట్టమొదటిగా ఇచ్చారు. తర్వాత మనకి పూర్ణచంద్ర గారు మరి గురువులు పెద్దవారు చక్కటి సందేశాలు ఇచ్చారు మీ అందరికీ. మరి నేను మీకు పరిచయం తక్కువ మా రక్షాధికారి నా మాస్టర్కి వాళ్ళకి వీళ్ళకంతా తెలుసు కానీ మిగతా వాళ్ళకి మరి పరిచయం తక్కువ. నేను 85లో కూచిపూడి చట్టల మేడ అనేవాళ్ళం. ఆ చట్టల మేడలో స్టార్టింగ్ అక్కడ చేశాను. 85లో 86, 87 వరకు అక్కడ చేశాను. తర్వాత హై స్కూల్కి వెళ్ళాలని కంపలగూడు హై స్కూల్కి వెళ్ళాను 88లో. తర్వాత 1 సంవత్సరం చేసి వెలగలేరు హై స్కూల్కి వచ్చాను. యాక్చువల్గా నిన్న ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ వెలగలేరులో ఉంది. మా విద్యార్థులు పిలిచారు కానీ నేను అనుకోని పరిస్థితుల వల్ల బంధువులు రావడంతో నేను వెళ్ళాలా. అది మీరు ఫుల్ఫిల్ చేశారు. మీ వల్ల జరిగింది. 88 నుంచి 2002 వరకు 15 సంవత్సరాలు వెలగలేరు హై స్కూల్లోనే చేశాను. తర్వాత 88 నుంచి 2002 నుంచి 97 వరకు చెరువు మాధవరం యూపీ స్కూల్లో చేశాను. అక్కడ నుంచి కూచిపూడి హై స్కూల్కి 2009లో వచ్చి మన 2017లో నేను పదవీ విరమణ చేశాను కూచిపూడి హై స్కూల్లో. కాబట్టి ఆ చెరువు గట్టుకి మొదలై తూర్పున చివర దక్షిణాన జరిగింది. తర్వాత ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పుకొచ్చారు. మరి అదేవిధంగా నేను కూడా 2 మాటలు మీతో చెప్తాను. నేను జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీలో కార్యకర్తని, కార్యదర్శిగా ఉన్నాను. అట్లాగే ఉత్తమ ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను.
మరి ఇప్పుడు ఉద్యమ సంస్థ అనేటువంటి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో నేను గత 35 సంవత్సరాలుగా మా నాన్న జిల్లా ప్రధాన అధ్యక్షుడిగా చేసేవాళ్ళు. నేను కూడా 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎప్పుడు పోరాడుతూ ఉపాధ్యాయ సమస్యల గురించి. మీరు ఎవరైనా ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వీళ్ళలో? మీరందరూ కూడా 40 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయేమో. మీ పిల్లలు కూడా 10th ఇంటర్లోకి వెళ్తూ ఉంటారా? అయిపోయిందా? డిగ్రీలోకి వెళ్ళిపోయారా? సరే, అది కొన్ని ఉంటారులే సార్. కాబట్టి మీరు బాధ్యతలు ఎక్కువ మీకు మామూలు బాధ్యతలు కాదు. పిల్లల్ని పెంచడంలో, మళ్ళీ వాళ్ళని సంసారాలుగా తీర్చిదిద్దడంలో, ఆడపిల్లలకైతే మగపిల్లలకైతే ఆడపిల్లలు ఇంటికి రావడం, మీరు ఆతిథ్యం ఇవ్వడం, కోడలుగా ఉన్నారు మీరు అందరూ అత్తలుగాను మామలుగాను రూపాంతరం చేయడం, ఇది సహజం. అయితే నేను చెప్పదలుచున్నది ఏంటంటే, ఈ వ్యక్తులందరికీ, ఈ సమాజంలో ఉన్న మనందరికీ బాగా ఉపయోగపడేది ఏంటంటే శాస్త్రీయ దృక్పథం. నేను జన విజ్ఞాన వేదిక మరి లీడర్గా ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను. శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి? ఒక సంఘటనని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక నిమిషం కింద 10 నిమిషాల కింద జరిగిన సంఘటన ఏమిటది? మా సార్ నన్ను ఇంటికాడ చేపడితే వెళ్తున్నారు, అది మా ఇల్లు, ఇక్కడ జరుగుతుంది కదా అని వస్తున్నారు. మీరు వెళ్ళండి నేను వెళ్తానని అనొచ్చు. లక్ష్మణ్ గారు ఉన్నారు, సరే చూద్దాం ఎవరు ఉన్నారు ఏంటో చూద్దాం అని వచ్చారు. వచ్చి పైకి లాగారు. ఇది జరిగిన సంఘటన ఎలా జరిగింది? యాక్సిడెంట్లుగా అంటాం, అనుకోకుండా అంటాం. నేను కూడా ఉపాధ్యాయుని అవడంతో గౌరవించాను. ఇలాంటి సంఘటనలు ఇది మేలు కాబట్టి మేలుగా చెప్పుకుంటాం. కీడు కూడా దొరుకుతుంది ఒక్కోసారి. ఇట్టాను కూడా యాక్సిడెంట్ చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనుకోకుండా పొరపాటున ఏదో జరిగింది, జీవితాలు తలకిదలైపోతుంది. అది శాస్త్రీయ దృక్పథం అంటే. సమస్యగా చూడండి. ఆ సమస్యలోంచి మనకి దుఃఖం రావచ్చు, మళ్ళీ పోవచ్చు. మీరు అవునన్నా కాదన్నా పొదుపుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ పొదుపుతుంది, మళ్ళీ తెల్లారు. రోజుకి మీరు రూపాయి ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా 86,400 సెకండ్లు ఖర్చు పెడతారు. ఎందుకన్నా ఖర్చు పెట్టండి. మాట్లాడతాకో, వాళ్ళ మాటలు వింటాకో, మీరు ఇవ్వటాకో, తీసుకుంటాకో, తిడతాకో, కొడతాకో, గట్టిగా మాట్లాడితే సినిమాలాగా చంపటాకో. మనం కాదు వీళ్ళకి మామూలుగా దొరికేదేవా. నిజ జీవితంలో ఎన్ని దొరుకుతూ ఉంటాయి. వాటిని శాస్త్రీయ దృక్పథంతో చూడండి. సమస్యగా చూడండి. అది ఎట్టా ఉత్పన్నమైంది, అది ఎట్టా పోయింది, దీంట్లో మన పాత్ర ఎంత? మనం అనే మాటే అవతార వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు. మీకు తెలుసో లేదో, ఇప్పటికీ ఈ సమాజంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి విధానాలు అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే భర్త తాగుబోతుల వల్ల, దేని వల్ల. ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుందంటే ఆ క్షణంతోనే చేసుకోదు. ముందన్నీ అనిపించి ఇసుకుపోయి ఆకర్షణ చేసుకుంటారు. అంతేగాని యాదృచ్ఛికంగా చేసుకున్నది కాదు. ఎవరైనా సరే, ఎవరికైనా సంతోషంగా బతకాలని ఉంటుంది. పరిస్థితులు చూస్తుంటే బతికే అవకాశం ఎక్కడ కాపాడాల. సంతోషంగా బతకడం ఇష్టమే, కానీ సంతోషం లేదు. అందరూ తిడుతుంటే ఇంటికి బతికింది అంటూ. అందుకని సమస్యని నేను చెప్పేది ఏంటంటే, సమస్యగానే చూడండి. అది మన వల్ల దుఃఖపడుతుంది. మనం దుఃఖపడితే ఇతరులు దుఃఖపెట్ట సిద్ధపడతాం. మన సంతోషం ఉంటే ఇతరులు సంతోషం. మీకు తెలుసు, తల్లిని మించిన దైవం ఉన్నదా? ఆత్మను మించిన అర్థం ఉన్నదా? జగమే పలికే దేవుని సత్యమే మాటలు కదా. తల్లిని మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే జీవన సత్యమిది. ఏ అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. ఎదుడైనా అమ్మ లేదా? అమ్మ కొడుకే ఎవరన్నా కాదు. కాబట్టి ఇతరుల వల్లే మనకు సమస్యలు వస్తాయి. ఆకాశంలో సమస్యలు, భూమిలో సమస్యలు రావు. ఇతరుల వల్ల, పరిస్థితుల వల్ల ప్రమాదాలు ఏర్పడుతుంది. పంటలు మొదటిదాకా సాధించే వానలు ఏర్పడి తగ్గిపోయింది. వాన పడితే అంత నష్టమే.
వారు పడకూడదని మనం ఎలా శాసిస్తామా? అట్లా పరిస్థితుల్ని అధ్యయనం చేయండి. మన వల్ల ఇతరుల వల్ల మనం ఎట్లా ఏడుస్తామో మన వల్ల కూడా ఇతరులు ఏడుస్తారు. అది తగ్గించండి. అది తగ్గించుకుంటే మంచిది. మనం ఏడితే తప్పనిసరి ఏడుస్తాం, సైడ్ చేస్తాం. మనం సమస్యలు వచ్చినా ఏడవకుంటే అదే కర్మరా అని చెప్పేసి అంటే వదిలేస్తాం. లేదా మనం వదిలేయి. ఎందుకు మీ అందరికీ ఏమీ చెప్తున్నానంటే మీరు జీవితంలో మరి సగం కూడా రాలేదు. సగం అంటే 90 కింద లెక్క. 90 సంవత్సరాలు మీరు బతికితే మీరు సగం వచ్చినట్టు లెక్క. మరి సగం వచ్చారు అనుకుందాం పోని ఇంకా సగం జీవించాలి. ఈ సగం కూడా మరి అనేక పరిస్థితుల్లో చూడు మనకు సహాయపడేది ఏంటంటే శాస్త్రీయ దృక్పథం, సమస్యని అధ్యయనం చేయడం. మనం జాగ్రత్తగా మనం మేలెట్టో జరుగుతుంది. మనం ఏంటంటే రూపాయలు అందరికీ అవసరమే. రూపాయలే సర్వస్వం కాకూడదు. మన సంతోషమే సర్వస్వం కాకూడదు. మన ఇతరులకు తెలియకోకుండా ఏమైనా ఇబ్బంది పెడుతున్నాం మనం ఎంతైనా వినొచ్చు, తప్పు లేదు. కానీ మనం అన్న మాట మాత్రం అది తప్పు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. ఎన్నది ఎవరికి లెక్కలేదు, తిన్నది ఎవరికి లెక్కలేదు. మనం అన్నది మాత్రం అది మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, సంతోషం పెట్టచ్చు. కాబట్టి లెక్కేసి మాట్లాడగలిగితే ఆడు మహాత్ముడే. లెక్క చెప్పి ఎందుకు మాట్లాడడం తెలవాలి. దానివల్ల ఎంత ప్రమాదం వస్తుందో కూడా తెలవాలి. ఏదో అనేసరి నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నానంటే సరిపోవాలి. అక్కడ నువ్వు అంటే అనొచ్చు. నువ్వు అమ్మాయి చిన్నపిల్లలు ఈరోజు ఎట్లా ఉంది, నాకు ఈ ఫోన్ సరిగ్గా పని చేస్తున్నా రాదు. మా మనవరాలు 15 నెలలు. ఇది చూడగానే సంతోషంగా ఉంటుంది. దీన్ని చూసి నన్ను చూసి కాదు, బాగా ఉంటుంది. దీన్ని చూసి దీన్ని చూసి గిరగిరా తిప్పుద్ది, అన్నీ చూస్తుంది. 15 నెలలే. మాట్లాడటం కూడా రాదు. గంట పొట్టు కూడా రాలేదు. ఆ 4-5 వచ్చినాయి పొట్టు. సమాజం అంత వేగంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. నువ్వు ఎన్నిసార్లు ఏటీఎంలో పెట్టినా ₹1 కూడా ఎక్కువ రాదు. అక్కడ కృత్రిమ మేధస్సు ఉంది. లెక్క అక్కడ ₹1 కూడా రాదు. ఈ ఫోన్ చూసి మీ పేరు కూడా తక్షణం కొడితే చాలు, ఆ పేరు లిస్ట్ అన్నీ బయట పెడాలి. ఎవరా పని చేస్తుంది? కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సు ద్వారా ఈ రోజున డ్రైవర్తో పని లేకుండా కారు నడుపుతుంది. విమానం నడిపేది ఆయన ఊరికి అక్కడ ఉంటాడు, ఆయన అదే తీసుకెళ్ళిపోతుంది. పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బహుశా మీ అందరూ 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మా స్టూడెంట్స్ అయి ఉంటారు. మేము ఆ రోజుల్లో మిమ్మల్ని మరీ ఇంత చిన్న వాళ్ళగా చూసాము. ఇవాళ మా అంత ఉన్నారు మీరు కూడా. ఎవరెవరో మాకు తెలిసే పరిస్థితి అసలు లేదు. మేము ఫలానా అండి, ఫలానా వాళ్ళ అమ్మాయి అండి, ఫలానా వాళ్ళ అబ్బాయి అండి అని చెప్తే కానీ మేము పోల్చుకోలేని పరిస్థితి అన్నమాట. సరే, మీకు 10th క్లాస్ టైంలో నేను లేను, 9th 10thలో నేను లేను. అయినా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని అందులో ఊళ్ళో ఉండటం వలన ముఖ్యంగా మీకు కనిపిస్తూ ఉంటామేమో మధ్యలో మాకు తెలియదు. ఎవరో ఒకటిద్దరు మాత్రం మాకు ఎప్పుడైనా కనిపించడం జరుగుతుంది. మిగతా పెద్దగా నాకు ఎవరు పరిచయం లేదు. అందులో నేను బయటికి వెళ్ళడం కూడా తక్కువే. అందువల్ల మీరందరూ గుర్తుపెట్టుకుని మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి ఏదో మీ అందరూ ఒకసారి పరిచయం చేసుకుని ఓహో మన పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, ఇంత ప్రయోజకులయ్యారు అని సంతోషపడేలాగా చేస్తారు ఈరోజు. ఆ రోజుల్లో స్కూల్ అంటే ఉపాధ్యాయులు అంటే ఎలా ఉండేదంటే, ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం ఉండేది. పిల్లలు ఏది చెప్తే అదే చేసేవాడు. అంతేగాని విపరీత బుద్ధులు ఆ రోజుల్లో లేవు. ఇవాళ పరిస్థితులు అలా లేవు. పిల్లలు చెప్పింది చక్కగా అర్థం చేసుకుని నీట్గా రాయడం, చదవడం అనేది బ్రహ్మాండంగా చేసేవాడు. చాలామంది పిల్లలు ఉండేవాడు. అందరూ కూడా చెప్పిన మాట వినకపోవడం కానీ,
మరి ఇతరత్ర అల్లరి చర్యలు చేయడం కానీ అనేది మా పిల్లలకి తెలియదు అసలు. అంతేకాదు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ లాస్ట్ బెంచ్ బెల్ అయ్యేంత వరకు కూడా ఒక్క పిల్లడు క్లాస్ నుంచి కదిలేవాడు కాదు. కానీ ఈ రోజుల్లో విద్యాభ్యాసం ఆ పరిస్థితుల్లో లేదు. అంతేకాదు పేరెంట్స్ వచ్చి మా పిల్లలు చదవట్లేదండి జాగ్రత్తగా చూడండి అని చెప్పేవాడు. ఒకవేళ ఒక దెబ్బ కొట్టినా ఒక కేకలేసిన అంటే కేకలేయడం అంటే ఏ ఉపాధ్యాయుడు కూడా బూతులు తిట్టరు. కాకపోతే ఏరా చదవలేదు అని దండించవచ్చు, కేకలేయవచ్చు. అదే చదివే పిల్లలు అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. చదవని పిల్లల్ని దండించక తప్పదు. అయినా కూడా ఆ పిల్లలు ఎప్పుడూ ఎదురు తిరిగేవాళ్ళు కాదు. చాలా వినయతలతో అందులో మాస్టర్ చెప్పినట్టు సంస్కృత పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా అదే తెలివితేటలు చూపిస్తూ అక్రమమైన నడత ఎవరు నడవరు అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అలాగే మీరందరూ ఇవాళ వివిధ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఉంటుండొచ్చు. మీరందరూ కూడా కావాలని ఈరోజు ఇక్కడికి రావడం, ఎంతంత దూరం నుంచి వచ్చారో తెలియదు మాకు. అందులో బయట వాతావరణం కూడా బాగాలేదు, ప్రయాణం చేసే పరిస్థితులు కూడా లేవు. అయినా మీరు ఆ కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడికి వచ్చి మీరందరూ కలవడమే కాకుండా మమ్మల్ని కూడా సమావేశపరిచి ఏదో చిరు సన్మానాలు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలందరూ ఈరోజు ఆంగ్ల పాఠశాలలోనే చదువుతున్నారు. అందరూ ఇంగ్లీష్ మీడియం చదువులేదు. దాదాపు ఎవరు తెలుగు మీడియం చదువు పిల్లలు ఎవరైనా ఉన్నారా మీకు? ఎవరు లేరు. కనుక మీరు కనీసం సంస్కృతం చదువుకున్నారు, తెలుగు సంస్కృతం బాగా రాయగలరు, చదవగలరు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు, తెలుగు దేశంలో పుట్టారు. మీరు పిల్లలకి కనీసం తెలుగు మాట్లాడటం నేర్పండి. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను. సంస్కృతం, తెలుగు, సంస్కృతం చిన్న చిన్న శ్లోకాలని చూడటం. సంస్కృతం చదవడం వల్ల ఏమిటంటే స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది. అదీగాక శ్లోకాలను చదివించడం వల్ల ధారణాశక్తి పెరుగుతుంది. కనుక పిల్లల్ని ఇప్పటికే మీరు ఎంతమంది ఆ పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలనే ధ్యేయం మాత్రం వద్దు. దయచేసి ఆ పని చేయకండి. ఇప్పటికే చాలా తెలుగు భాష పతనావస్థకు వస్తుంది. ఇంకా మీరు అసలు ఇంట్లో కూడా వాడటం మానేశారంటే భాష పూర్తిగా సన్నగిలిపోతుంది. కనుక మీరు ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలు తెలుగులోనే మాట్లాడండి. మన సంస్కృతి సంప్రదాయాన్ని నేర్పండి. అలాగే పెద్దల్ని గౌరవించడమే కాదు, కాస్త పెద్దల్ని వృద్ధాశ్రమాలకు పంపించకండి, వృద్ధాశ్రమాలు బాగా చేయకండి. ఇవాళ మనం చేసామంటే రేపొద్దున మీ పరిస్థితి కూడా అదే వస్తుంది. ఇప్పుడు చాలామందిని అలా చూస్తున్నాం. ముసలాళ్ళు అయిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎవరు చూస్తారు అనేది పెద్ద సమస్యగా తయారైంది. సమాజానికి ముసలి వాళ్ళు భారంగా తయారయ్యారు. అది ఎంతవరకు ధర్మం? మీరు రేపు పొద్దున పెద్దలు అవుతారు కదా, ఆ రోజు మిమ్మల్ని చూసేవాడు కూడా ఉండాలి. కనుక మీరు సాధ్యమైనంత వరకు పెద్దల్ని, తల్లిదండ్రులనే కాదు అత్తమామల్ని కూడా వాళ్ళతో సమానంగా చూసే సంస్కారాన్ని అలవర్చుకోవాలి. చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ పిల్లలు అసలు మన పద్ధతులన్నీ ఏమీ తెలియట్లేదు. ఆచారాలు తెలియవు, పండగలు తెలియవు, మన సంస్కృతి సంప్రదాయాలు తెలియవు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనం మార్గదర్శకంగా ఉండాలి. అదేదో వాడు చెప్తాడు చూడండి, ఈ గొయ్యందుకురా తీస్తున్నాం అంటే తండ్రితో వాడు గొయ్యి తీస్తున్నాడు మనవాడు. మీకు తెలుసు అందరికీ. ఎందుకు రా తీస్తున్నాం అంటే రేపు పొద్దున్న నీకు కావాలి కదా. అలాగే మరి మీ నడకను బట్టే మీ పిల్లలు నడక ఉంటుంది. మీరు మీ పెద్దల్ని గౌరవంగా ఎప్పుడు చూస్తారో అలాగే తర్వాత వాళ్ళు కూడా ఓహో మన నాన్న అమ్మ ఇలా ప్రవర్తించారు, మన పెద్దవాళ్ళు ఇలా ప్రవర్తించారు, కనుక మనం రేపు కూడా అలాగే ప్రవర్తించాలి, మనం పెద్దల్ని చూడాలి అనే అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిచేలాగా చూడండి. వాళ్ళు ఎక్కడ చూసినా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువైపోయాయి పిల్లలు.
అలాంటి కష్ట సమయంలో మనం ఎలా తట్టుకోవాలి? ఒక్క నిమిషం ఆలోచించాడు అనుకోండి, వాడు ఆత్మహత్య చేసుకోడు. ఆ ఆలోచనలో వాడు ఏం చేస్తున్నాడో కూడా వాడికి తెలియదు. అలాంటి పరిస్థితి రాకుండా అని ఉండాలి అంటే చదివి వదిలేస్తే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి ఎప్పుడైతే వాడు ఆలోచిస్తాడో అప్పుడు వాడు ఆ పని చేయలేడు. ఎందుకంటే నలుగురు పిల్లలతో గమ్మున దూకేస్తాను ఏ నదిలోనో. మన పిల్లలు ఏమైపోతారు? కొంచెం విచక్షణా జ్ఞానం ఉండాలి కదా. కనుక మనం చదువుకున్న చదువు వల్ల విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఏది న్యాయం, ఏది ధర్మం, ఏ విధంగా నడుచుకోవాలి. ఆ విచక్షణా జ్ఞానం లేకపోతే, వివేకం లేకపోతే వ్యర్థం అన్నమాట. అందుకని మీకు అందరికీ మేము ఇచ్చే సలహా ఏమిటి అంటే, పిల్లల్ని చక్కగా భవిష్యత్తు పౌరుడు వాళ్ళు దేశానికి వాళ్ళు ఉద్ధారకులుగా ఉండాలి, కానీ భ్రష్టులుగా దేశానికి ఉపకారులుగా ఉండకూడదు, దేశ ద్రోహులుగా మారకూడదు. కనుక పిల్లల్ని సక్రమంగా పెంచుకోండి, వాళ్ళకి మంచిగా బోధన చెయ్యండి అని ఒక తల్లిగా మీ అందరికీ కూడా ఒక గురువుగా నేను చెప్పేటటువంటి బోధ అది. మీరందరూ మీ అందరికీ దాదాపు 15 ఏళ్ళు వస్తాయి పిల్లలు ఉంటారు, అందరూ చదువుకునే పిల్లలు. వాళ్ళకి ఇంకా ఇప్పుడు మేము నేర్పలేమండి అనకండి, కనీసం అక్షరాలు నేర్పండి. మాట్లా చెప్పినట్టు కనీసం సుమతి శతకం పద్యాలు 100 పద్యాలు వచ్చేలా చూడండి. ఏం లేదు, చదువుకున్నాం కాబట్టి తొందరగానే వస్తాయి, ఏం కష్టమే ఉండదు. 2 లైన్లు పద్యం, ఆ 100 పద్యాలు వచ్చాడనుకోండి, వాడి జీవితానికి ఢోకా లేదు, వాడు తప్పు చేయమన్నా చేయలేడు. అది మీ అందరికీ నేను చేసుకునే మనవది. సరే, మీరు ఇంత కష్టపడి వచ్చారు పాపం, మమ్మల్ని కూడా సమావేశపరచుకోవడం చాలామంది ఇంకా రాలేదనుకుంటాను. వాతావరణ పరిస్థితులు బాగాలేదు కనుక రాలేకుండా ఉండదు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను, మా శుభ ఆశీస్సులు తెలియజేస్తాను. 93 బ్యాచ్ ఏదైతే ఉన్నారో అప్పటికే నేను అక్కడ సెలబ్రిటీగా ఉందో సినిమా చేస్తా ఉన్నాను. ఈ కూచిపూడిలో కూడా పుట్టిపాటి సాయి ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, అది కూడా నాదే, ఆ పేరు కూడా నాదే. అలాగే ఏంటంటే కొంచెం దేవతలు అంతా కలిపి ఇంట్రెస్ట్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ వరల్డ్ వైడ్గా ఈవెంట్ చేస్తాను. యూఎస్లో లేదు, సింగపూర్, మలేషియా, శ్రీలంక అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. సో ఒకసారిగా మన విద్యార్థులందరూ కలుద్దాము, ఎందుకు వెళ్తారంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ ఓకే, మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి నేను హైదరాబాద్ రీసెంట్గా అదే విజయవాడ ట్రావెల్ షిఫ్ట్ చేశాను. హెడాలిస్ మాత్రం హైదరాబాద్. ఇలా ఈవెంట్ రంగంలో ఉన్నాను, అంతా హ్యాపీ. గురువు గారికి అందరికీ కూడా ఆ బాధలను తెలియజేస్తూ, నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్, మిత్రులు, అందరికీ కూడా నేను నమస్కారాలు తెలుసుకుంటున్నాను. మన గురువు చెప్పిన మాటలని చాలా ఎంత ఇదిగా మంచిగా ఉన్నాయంటే, మరి జరిగిపోయేవి జరగబోయేవి అన్నిటి గురించి మనం వివరించిన బట్టి నిజంగా వాళ్ళు మన గురువులను చెప్పుకోవడానికి చాలా అసలు సంతోషంగా ఉందన్నమాట. మా తెలుగు టీచర్ గారు, మరి రవీంద్రనాథ్ మాస్టర్ గారు, మా ఎక్కడ చూడంటే ఎంత అభిమానంగా నిజంగా రవీంద్రనాథ్ మాస్టర్ కూడా తయారు మరి ఇక్కడే ఉంటాం. మరి ఉపాధ్యాయులు ప్రతిదీ కూడా సాంస్కృతిక అవన్నీ కూడా ఆయన అలవర్చుకుని ఉన్న విధానాన్ని కూడా నిజంగా చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి పద్మప్రియ అందరూ రావాలని హైదరాబాద్, బెంగళూరు, మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం, మరి జెంట్స్ కూడా మంచిగా వాళ్ళు కూడా మా కళాలయంలో ఉంటాం. మరి నిజంగా చాలా సంతోషం అన్నమాట. అందరూ గట్టిగా జరుపుకుంటుందంటే మేము కూడా ఎప్పుడు జరుపుకుంటామో అనుకుంటూ ఉండేవాళ్ళం. మన దగ్గర ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు పాపం మాస్టర్లకి మన గురించి ఇబ్బంది కాకూడదు, చాలా లేట్ అయిపోయింది పాపం భోజనానికి. చెప్పేసి 2 ముక్కలు ఎక్కువ లేదు పేరు నేను బట్ ఏంటంటే ఒక చిన్న మాట మాస్టర్ గురించి చెప్పాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఫస్ట్ ఓకే లేదు
నేను కళాక్షేత్రంలో చదివాను 92లో. నాకు ఈ మధ్య చాలా బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాతో పాటు చదివిన విద్యార్థులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే అందరికీ నమస్కారం. నా పేరు మాధవీమణి. నేను మాధవీమణి అంటే తెలుగు సత్యనారాయణ రమణ అంటేనే అందరికీ తెలుస్తుంది. నేను స్కూల్లో చదివాను. నా పద్మప్రియ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు పెట్టి ఎవరు టాలెంట్ అందరికీ నమస్కారము. నా పేరు పద్మావతి. కళాక్షేత్రంలో చదువుకున్నాను. మా వారు ఆఫీస్ కలిసింది. మా వారు జాబ్ చేస్తున్నారు. నా పేరు కవిత. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నేను వర్క్ చేస్తున్నాను. ఒక సోలార్ కంపెనీలో మార్కెటింగ్ సేల్స్ ఏజెంట్గా నేను వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవాళ ఈరోజు అందరం కలిసి సంతోషంగా అందరం ఎంజాయ్ చేస్తామంటే చాలా థ్యాంక్స్. టీచర్ కానీ కూర్చుంటే కానీ మళ్ళీ చూస్తాము. వచ్చి నేను 92, 93 ఎస్పీఏ చేశాను. మేము మేనేజ్మెంట్ సెటిల్ అయ్యాము. మా మేనేజర్ అయ్యాక నా పేరు కీర్తి అని మార్చారు. అంతే నాకు ఇద్దరికి. అందరికీ इज्जत गए थे क्या? अरे
డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట
తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలుతో